శాలిని మేడం ఆగండి. శాలిని మేడం, శాలిని మేడం, ఒకసారి నా మాట వినండి. శాలిని మేడం, మేడం. దేవుడా, నేను ఏ పాపం చేశాను? నా నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేశావు. ఇప్పుడేమో నా ప్రేమని దూరం చేస్తున్నావు. దేవుడా, దేవుడా ప్లీజ్, శాలిని మేడం నా ప్రాణం. తనని ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, నా నుంచి తనని దూరం చేయకు. దయచేసి మమ్మల్ని వదలండి. నేను నిజమే చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము నిజమే చెప్తున్నాము, మా దగ్గర డబ్బులు లేవు. చెప్తున్నాం కదా, మా దగ్గర ఏమీ లేవు. పేదవాడికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు కాపాడతావు వీళ్ళని, మరి నిన్నెవరు కాపాడతారు? వెళ్తావా లేదా? వదరా. సరిపోలేదా నీకు? పోలీసులు పిలవమంటారా? థ్యాంక్ యూ బాబు, మాకు సాయం చేసినందుకు. అరే, దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి. ఆశీస్సులు ఎప్పుడు పనిచేయవు ఆంటీ. ఆ దేవుడు నేను సంతోషంగా ఉంటే కష్టాల్ని వెంటనే పంపిస్తాడు. అది సరే, ఈ రాత్రి పూట మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా కొడుకు కోసం వెతుకుతున్నాం. తను దొరికేంత వరకు మాకు రాత్రైనా పగలైనా ఒకటే. వాడి కోసం ఇలా వెతుకుతూనే ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు జాతరలో తప్పిపోయాడు. అప్పటినుంచి వాడి కోసం వెతుకుతున్నా. వాడికి కూడా ఇప్పుడు నీ అంత వయసు ఉంటుంది. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నా. నా కొడుకు కోసం ఎంత పరితపిస్తున్నామో నీకు అర్థం కాదులే. నాకు అర్థం అవుతుంది ఆంటీ, అర్థం అవుతుంది. మీలాగే నేను కూడా మా వాళ్ళకి దూరం అయ్యాను. మీరొక పని చేస్తారా? మీరు మీ బాబుని రేపు ఉదయం వెతకండి. మీకు అభ్యంతరం లేకపోతే నా ఇల్లు పక్కనే ఉంది. ఈ రాత్రి నాతోనే ఉండొచ్చు. రేపు ఉదయం మీరు బయలుదేరచ్చు. కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉంటుంది. పరిచయం లేని వాళ్ళం మరి. ఆంటీ, చూడు, వెళ్దాం పద. ఇదే నా బంగ్లా. ఈ ఇల్లు చాలా బాగుంది. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా అమ్మ నాన్న ఫోటో. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫోటోనే నాన్న మాటల్ని, అమ్మ పాటల్ని వినిపించింది. మా అమ్మ నాన్నలకి సంబంధించి నాకున్న ఒకే ఒక జ్ఞాపకం ఈ ఫోటోయే. జాతిగా చూసుకుంటున్నాను. ఇది మేమే. ఆంటీ, మీ అమ్మ నాన్న. అవును అంష్, నువ్వు మా బాబువి. చిన్నప్పుడే తప్పిపోయావు. చెప్పండి తనకి, వీడు మన కొడుకు, వీడు మన అంశ్. ఈ ఫోటోలో ఉన్నది మేమే. ఈయన మీ నాన్న, నేను మీ అమ్మని. మీ దగ్గరున్న ఫోటోని చూపించండి. అరే, ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? అంష్, మేము నిజమే చెప్తున్నాం. ఇది చూడు. ఇది ఇవ్వండి. మా అబ్బాయి జాతరలో తప్పిపోయాడు. ఇదే ఫోటో నీ దగ్గర ఉంది. లేదు 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 లేదు, నా చిన్నతనంలో అలా అలా ఏం జరగలేదు కదా. మేము నిజమే చెప్తున్నాం. నువ్వే మా అంశ్, మా అవును అంష్, కొడుకువి. మేము నిజంగా నీ తల్లిదండ్రులం. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.